ఇంకా రెండు మూడు స్లైడ్లు చూద్దామా? ఇంకొక స్లైడ్ కూడా చూద్దాం. ఇంకొక స్లైడ్ ఏమిటి అని అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఎప్పుడైనా చంద్రబాబు ఏమంటాడు, నేను స్కీములకు పెట్టలేదు, నేను క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి పెట్టాను, అందుకే నేను దాంట్లో ఎక్కువ, అందుకే నేను చేయలేకపోయాను ఇంకో మాట మాట్లాడతాడు. పోనీ అక్కడ చూద్దాం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎవరి హయాంలో ఎంత జరిగింది. ఎవడి హయాంలో నాడు నేడు జరిగాయి, ఎవడి హయాంలో హాస్పిటల్ బాగుపడ్డాయి, ఎవడి హయాంలో స్కూళ్ళు బాగుపడ్డాయి, ఎవడి హయాంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జరిగింది. ఆయన హయాం చూస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సంవత్సరానికి యావరేజ్ కింద 15,227 కోట్లు అయితే మన హయాంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 17,757 కోట్లు. కొత్తగా 4 సీపోర్ట్లు కడతా ఉన్నాం, కొత్తగా 10 ఫిషింగ్ హార్బర్లు కడతా ఉన్నాం, కొత్తగా 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కడతా ఉన్నాం, కొత్తగా 17 మెడికల్ కాలేజీలు కడతా ఉన్నాం, నాడు నేడుతో స్కూళ్ళు రూపురేఖలు మారుస్తూ ఉన్నాం, హాస్పిటల్ రూపురేఖలు మారుస్తూ ఉన్నాం. ఇవన్నీ ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి, కళ్ళెదుటే కనిపిస్తూ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఇవన్నీ కూడా మన కోవిడ్ 2 సంవత్సరాలు ఉన్నప్పటికీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అది గుర్తుపెట్టుకోవాల్సింది అందరూ కూడా. 2 సంవత్సరాలు కోవిడ్ వెంటాడిన పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ఆదాయాలు తగ్గిన పరిస్థితుల్లో కూడా జగన్ పర్ఫార్మెన్స్ ఇది, చంద్రబాబు పర్ఫార్మెన్స్ అది. పోనీ ఇంకొక సైడ్ కూడా ముందుకు పోదామా? ఇంకొకది మన షేర్ ఆఫ్ జిఎస్డిపి ఇన్ జీడిపి ఆఫ్ ది కంట్రీ. నెక్స్ట్ స్లైడ్ ఇవ్వమ్మా. ఇది జీడిపిలో మన రాష్ట్ర షేర్ ఎంత, మన రాష్ట్ర మన వాటా అంటే పురోగతి అనేది ఏమిటి, దేశ ఖజానాకు మనం ఎంత ఇవ్వగలుగుతున్నాం అది చూస్తే చంద్రబాబు నాయుడు హయాంలో 4.47% కాంట్రిబ్యూషన్ ఉంటే మన హయాంలో 4.83% కాంట్రిబ్యూషన్. అంటే గ్రోత్ పెరిగి ఇంత డిఫికల్ట్ పీరియడ్లో కోవిడ్ ఉన్న సమయంలో కూడా గ్రోత్ పెరిగి, రాష్ట్ర గ్రోత్ పెరిగి దేశానికి మనం కాంట్రిబ్యూట్ చేస్తాన్న దాంట్లో 4.83% వర్సెస్ 4.47% చంద్రబాబు నాయుడు రెజ్యూమ్. అంటే ఎవరి హయాంలో గ్రోత్ ఉంది, ఎవరి హయాంలో అభివృద్ధి ఉంది, ఎవరి హయాంలో క్యాపిటల్ క్రియేషన్ జరిగింది, ఎవరి హయాంలో సంక్షేమము అభివృద్ధి రెండూ కూడా బ్రహ్మాండంగా పరుగులు వేస్తూ పరిగెత్తింది. ఇంకొకటి చూద్దామా? ఇంకోటి అంటాడు జగన్ ట్యాక్స్లు ఎక్కువ వేస్తూ ఉన్నాడు, ఇక్కడేమో జగన్ ఏమో ఒక పక్క ఇస్తాడు, మరో పక్క ట్యాక్సులతో బాధేస్తాడు అని చెప్పి ఇంకొకటి మాట కూడా మన మీద మాట్లాడతారు. అది చూద్దామా? పోనీ ట్యాక్స్ బర్డన్ యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ జిఎస్డిపి. చంద్రబాబు నాయుడు హయాంలో ట్యాక్స్ బర్డన్ యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ జిఎస్డిపి చూస్తే 6.57% అయితే జగన్ హయాంలో అది 6.35%. మరి ఎవరి హయాంలో ఎవరు ట్యాక్సులతో బాధారయ్యా? ఇవన్నీ కూడా సోర్సెస్, ఇవన్నీ కూడా కనిపించే సోర్సులు. ఆర్బీఐలు, కాగులు, స్టేట్ బడ్జెట్ డాక్యుమెంట్స్, అన్ని చోట్ల ఇవన్నీ కనిపించే డాక్యుమెంట్స్ ఇవన్నీ. అంటే ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అనంటే అబద్ధానికి వీళ్ళంతా కూడా రెక్కలు కట్టి వీళ్ళంతా ఏ మాదిరిగా దాన్ని మోసం చేయడానికి అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు. ఇది ధర్మమేనా అని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాలి కాబట్టి చేస్తూ ఉన్నా. ఈరోజు ఈ మాటలన్నీ కూడా నేను చెబుతూ ఒకటే ఒక విషయం చెప్తా ఉన్నా. జగన్ అబద్ధలాడ్డు, జగన్ మోసం చేయడు, చేయలేకపోతే చేయలేనని చెప్తాడు తప్పనిచ్చి జగన్ ఎప్పుడు అబద్ధలాడ్డు, జగన్ ఎప్పుడు మోసం చేయడు. పేదలకు ప్రేమించే విషయంలో, పేదలను అభిమానించే విషయంలో మేనిఫెస్టోలో పెట్టినా పెట్టకపోయినా జగన్ వేసినన్ని అడుగులు బహుశా రాష్ట్ర చరిత్రలో ఎవరు వేయలేదు. మేనిఫెస్టోలో పెట్టనేటివి కూడా చాలా చేశారు, చాలా జరిగాయి ఈ 58 నెలల కాలంలో.
ఇప్పుడు కాపు నేస్తం ఉంది, మేనిఫెస్టోలో లేదు. పిల్లలకు ట్యాబ్స్ ఉన్నాయి, మేనిఫెస్టోలో లేదు. ఈబీసీ నేస్తం ఉంది, మేనిఫెస్టోలో లేదు. ఇటువంటివి అనేకం. ఆరోగ్యశ్రీ 25 లక్షలకు పెంచడం మేనిఫెస్టోలో లేదు. పిల్లలకు విద్యా కానుక మేనిఫెస్టోలో లేదు. పిల్లలకు గోరుముద్ద మేనిఫెస్టోలో లేదు. ఇటువంటి అనేకం. 31 లక్షల ఇళ్ల పట్టాలు మేనిఫెస్టోలో లేవు. అనేకం చేశాం. సో ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ సందర్భంగా నేను మనవి చేసేది ఒకటే, ఈరోజు ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఏ మేరకు చేయగలుగుతామో ఆ మేరకు నేను చెప్పగలుగుతున్నా. అబద్ధాలతో చంద్రబాబుతో నేను పోటీ పడదలుచుకోలేదు. ఎందుకనంటే అది అబద్ధాలని తెలిసినప్పుడు ఆ అబద్ధాలతో పోటీ పడడం ధర్మం కాదు. కాబట్టి చేయగలిగినవి మాత్రమే జగన్ చెప్తాడు. అవకాశము వెసులుబాటు ఏమాత్రం ఉన్నా కూడా, ఇంకొక మాట కూడా మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా, అవకాశము వెసులుబాటు ఏమాత్రం ఉన్నా కూడా జగన్ ప్రతి పేదవాడి కోసం అడుగులు ఖచ్చితంగా వేస్తాడు అని మాత్రం ఈ సందర్భంగా ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నా.